కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఆంటీ అన్నందుకు 1,00,000 ఫైన్. ఓ ఆంటీ. అప్పుడు స్టాలిన్, ఇప్పుడు విజయ్ ఇచ్చి పడేసిండుగా. భర్తకున్న ఎఫైర్ తెగదింపులు అవ్వాలని పూజలు చేస్తున్న భార్య. వామ్మో ఇంత పెద్ద కోడా. దేవుడా, ఓ మంచి దేవుడా, నా పెనిమిటి మంచి కారు కొని అండ్ల నన్ను తిప్పాలి దేవుడా. నా పెనిమిటికి జీతం పెరగాలి దేవుడా. నా పెనిమిటి కొత్త ఇల్లు కొనాలి దేవుడా. ఏడాదికి 4 తులాల బంగారం కొనిచ్చి మ్యారేజ్ డేకి గిఫ్ట్గా ఇవ్వాలి దేవుడా అని చాలా మంది భార్యలు ఇట్లా దేవుళ్ళకు పూజలు చేసి మొక్కులు పెడతారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక ఆమె ఎందుకు పూజలు చేసిందో తెలుసునా? రెండో కుంపడి పెట్టి రెండో ఆమెతో ఉంటున్న నా భర్త అక్రమ సంబంధం పతంగి దారం తెగినట్టే తెగి కొట్టుకపోవాలని దేవునికి మొక్కులు పెట్టి ప్రత్యేక పూజలు చేసింది గొయ్యి అక్క. అగ చూడండి, వాళ్ళ ఫోటోలు, తాడు, పసుపు, కుంకుమతోటి ఏకంగా గుళ్ళనే కూర్చొని ఎట్లా పూజలు చేసిందో. సూర్యగిరి ఎల్లమ్మ దేవుని గుళ్ళ జరిగిన వింత ముచ్చటిది. మరి ఎన్ని రోజుల నుంచి అక్కని సతాయిస్తున్నాడో, ఇంటికి రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో గాని పూజలు చేసి భర్తను మార్చాలని ఫిక్స్ అయి గుడికొచ్చి ఇట్లా దండాలు పెట్టింది. కాకపోతే చాలాసేపు ఒక్క దగ్గరనే కూర్చొని ఇట్లా పూజలు చేసేసరికి గుడోళ్ళకి అనుమానం వచ్చి అడిగితే గప్పుడు అసలు ముచ్చట చెప్పింది. కానీ చూడండి, గింత రద్దీలో కూడా భర్త మారాలని అక్క ఎట్లా పూజలు చేసిందో. కానీ భలే గమ్మతిగా ఉన్నదిలే ముచ్చట మాత్రం. మరి అక్క చేసిన పూజలతోనన్నా ఈమె భర్త ఇప్పటికన్నా మారుతాడో లేదో గానీ సోషల్ మీడియాలోనైతే వార్త మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. ఇప్పుడు చేపలే, ఇప్పుడే ఉట్టిన తాజా ఫ్రెష్ చేపలే, మీకు ఎక్కడా దొరకని ఎప్పుడు తినని వెరైటీ చేపలే. చేపలే ఒక్క చేపకు 2 లక్షలే. ఏంది పిల్ల, ఒక్క చేపకు 2 లక్షలా? ఆ 2 లక్షలు పెడితే మా ఊర్లో కింటాల్ చేపలు వస్తాయి అనుకుంటున్నారా ఏంది? అయితే ఆ చేపలు వేరు, ఇంగో ఈ చేప వేరు. ఇది ఒక్కటే చేప, 2 లక్షలు దీని ధర. దీన్ని కొనేటందుకు మస్తు మంది పోటీ పడ్డారు. అయినా దీంట్లో అంతగానం స్పెషల్ ఏంది అంటారా? అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెం మినీ ఫసింగ్ హార్బర్లా ఓ చేపలు పట్టే అన్న వాళ్ళకు చిక్కింది ఇది. ఇక వాళ్ళను గుంజుతుంటే ఏదో బరువు అనిపించిందట. మరి ఇది షాపేనా లేకపోతే మొసలు గిట్ల పడ్డదా అని మొదలు అనుమానపడ్డాడు. కానీ బయటికి గుంజినాక చూస్తే ఈ పెద్ద షాప ఇది. దీని బరువు 25 కిలోలు. మళ్ళీ ఇది మగ కచిడి షాప. ఇక దీన్ని చూసి మస్తు సంబరపడ్డాడు. ఎందుకంటే ఈ జాతి చేపలు అంత ఈజీగా దొరకాయి. ఎప్పుడు పడితే అప్పుడే ఈ చేపతోని మందులు తయారు చేస్తారట. అందుకే దీనికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నదట. అందుకే వేలం పెడితే 2 లక్షలకు అమ్ముడు పోయింది. కానీ ఇటువంటి చేపలు ఏడాదికి ఒక 4-5 దొరికితే చాలు కదా నుల్లా. చేపలు పట్టే అన్నల కష్టాలు మొత్తం తీరిపోతాయి. ఏమంటారు? తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు అప్పటి ముఖ్యమంత్రి ఏసేస్తా అన్నట్టు షేర్తోనే ఒక యాక్షన్ చేసిండు. అయితే ఆ ఎలక్షన్లో వాళ్ళ పార్టీ ఓడిపోయింది. అప్పుడు ఆయన చేసిన యాక్షన్కు ఇప్పుడున్న ముఖ్యమంత్రి సేమ్ అదే తీరులో కౌంటర్ ఇచ్చిండు. అసెంబ్లీలో అందరి ముందు ఏసేసిన అని చేతోని సైగ చేసి చూపెట్టిండు. అసలు ఈ యాక్షన్ సీన్ లేంది, సైగలేంది అనుకుంటున్నారా? అయితే చూడుండ్రి. సుశీల్లానుల్లా తమిళనాడు సీఎం విజయ్ ఏం చేసిండో ఫసక్ అన్నట్టు అసెంబ్లీలో షేత్తోని యాక్షన్ చేసిండు. మామూలుగా అయితే సినిమాలల్లా విలన్ల ముందు ఇటువంటి యాక్షన్ సీన్లు చేస్తారు హీరోలు. విజయ్ సార్ కూడా సినిమా హీరోనే కదా, అందుకే ఇట్లా సినిమా స్టైల్లో షేత్తోని యాక్షన్ చేసిండు. అసెంబ్లీలో స్పీచ్ అంతా అయిపోయినాక, సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఒక చిన్న యాక్షన్ చేసి చూపిస్తా అని స్పీకర్ని అడిగిండు విజయ్. అసలే సీఎం టాప్ హీరో, ఏం యాక్షన్ చేస్తాడో చూద్దామని స్పీకర్ కూడా ఓకే అన్నాడు. వెంటనే విజయ్ సారు ఇగో ఇట్లా షేత్తోని యాక్షన్ చెయ్యంగానే అసెంబ్లీ మొత్తం చప్పట్లతోని మారుమోగింది. మరి సీఎం సారు ఎందుకు ఇట్లా చేసిండు అనంటే ఎలక్షన్లకు ముందు అప్పటి సీఎం స్టాలిన్ సారు సుతా ఇట్లనే చేసిండట. దానికి ఇప్పుడు ఇది కౌంటర్ అన్నట్టు. సీఎం యాక్షన్ చూడంగానే డిఎంకే ఎమ్మెల్యేలకు మండుకొచ్చింది. ఇది సభ అనుకుంటున్నారా, సినిమా సెట్టింగ్ అనుకుంటున్నారా?
అని లేచి లొల్లి పెట్టబోతే ఇటు దిక్కు టీవీకే ఎమ్మెల్యేలు కూడా లేచిండ్లు. ఇక దాంతో డిఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిండ్లు. ఇప్పుడు విజయ్ సార్ చేసిన యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. రాజకీయాల సంగతి పక్కకు పెడితే ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగానే అవుతున్నది అని అనుకోబట్టిండ్లు వీళ్ళ యాక్షన్ సీన్లు చూసిన పబ్లిక్. భార్యతోని లొల్లి పెట్టుకొని జీవి తీసుకున్న భర్తతోని లొల్లి పెట్టుకొని జీవి తీసుకున్న భార్య, ఎదిరింటలతోని కీసులాడి పురుగుల మందు దాయిన మైల అని ఇప్పటి వరకు గీసోంటి ముచ్చట్లు షాన్నే చూసినాం. మామూలుగా అయితే మనుషులే జీవి తీసుకుంటారు కదా, కానీ ఇక్కడ మాత్రము మంచి జీవి తీసుకోలేదులా. మరి ఎవరు తీసుకున్నారు అంటారా? అరే అబ్బర కొడుక ఎంత పని అయ్యపో. ట్రాక్టర్ తలకాయ కిందికి గిర్రల మీదికి అయ్యి పల్టీ కొడితే తునకలైంది పోనీ. మరి ఓనర్ చక్కగా నడుస్తలేదని గిట్ట తిట్టిండో, లేకుంటే డీజిల్ ఎక్కువ తాగుతున్నది కానీ చక్కగా పనిచేస్తలేదని అన్నాడో, ఆయనతో డీజిల్ ధర పెరిగిందన్న కోపాన్ని అంతా దీని మీద చూపెట్టిండో కానీ మొత్తానికైతే హట్ అయిన ఈ ట్రాక్టరు ఆత్మహత్య చేసుకున్నది. ఇట్లా చూడుండ్రి, ఇద్దరు మనుషులు ఎంటబడి వచ్చినా ఉర్రుకొచ్చి ఎట్లా దునికిందో కాలువలా. పాపం చక్కదనాల ట్రాక్టర్ ఖరాబ్ అయింది కదా. మరి బ్రేకులు గిట్లా ఫెయిల్ అయినాయో, ఆయనతో అన్నే దీన్ని చాలు చేసి కిందికి దిగితే బుర్రు నొరికిందో కానీ ఒత్తు పుణ్యానికి ట్రాక్టర్ మొక్కలైంది. జర ఇసువంటప్పుడు మీరైతే ఎదురు పోయి ఆపే ప్రయత్నం చేయకూరి సుమి, సరేనా? ఎవరికన్నా బాగా దెబ్బలు తగిలి రక్తం వస్తుంటే దవాఖానకు పోతారు. అక్కడ డాక్టర్లు మందు రాసి కుట్లేస్తారు. పెద్ద పెద్ద ఆపరేషన్లు అయినప్పుడు సుత కుట్లేస్తారు. అయితే గా బీహార్ రాష్ట్రంలో ఒక రోడ్డుకు కుట్టేసిళ్ళు. హోర్ని రోడ్డుకు కుట్లేసుడేంద్రా నాయనా అనుకుంటుర్రా? అయితే ఒకసారి గడు చూడుండ్రి. చూస్తురా అనుల్లా అక్కడ ఏమైతున్నదో. మనోళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి కానీ పెట్టిన కొత్త టెక్నాలజీ అన్నట్టు ఇది. పేషెంట్ కు పెద్ద ఆపరేషన్ చేసి కుట్లేసినట్టు రోడ్లకు కుట్లేస్తున్నారు. ఓహ్ని కథ సల్లగుండా ఇదెక్కడి టెక్నాలజీ, ఇదేం పద్ధతి అనుకుంటున్నారా? బీహార్ రాష్ట్రంలో ఉన్న 922వ నేషనల్ హైవే మీద ఒక కాడ రోడ్డు 7 కాడ పర్రెలు వాసింది. ఆ రోడ్డు ఇంకింత ఇచ్చుకపోకుండా రిపేర్లు చేయండి అని పెద్ద సార్లు చెప్పంగానే ఇంజనీర్లు బాగా ఆలోచన చేసి ఇట్లా రోడ్డు సర్జరీ స్టార్ట్ చేసిళ్ళు. ఎక్కడెక్కడ రోడ్ల మీద క్రాక్స్ ఉన్నాయో అక్కడ డ్రిల్లింగ్ మిషన్ తోని అటు ఇటు రంధ్రాలు చేసి అడ్డంగా ఐరన్ రాడ్లు దిగేసి టైట్ చేసిళ్ళు. ఇట్లయితే రోడ్డుకి ఏం కాదు అని ఆ ఇంజనీర్ల ఆలోచన అన్నట్టు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఆహా ఏమి టెక్నాలజీ రా నాయన అని కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతుంటే, ఆ రోడ్ ఆయనంత ఖరాబ్ కాకుండా ఉండేటందుకు ఇదొక ప్రయత్నం అని ఇంకొందరు చెప్తున్నారు. ఏందో ఏమో ఎక్కలేని విచిత్రాలన్నీ మన దేశంలోనే జరుగుతాయి. ఫుడ్ ఆర్డర్ పెడితే 10 నిమిషాలల్లో ఇంటికి వస్తుంది, 10 నిమిషాలలోనే తినేస్తాం. ఇంతవరకు ఓకే, కానీ కొన్నిసార్లనే ఆర్డర్ పెట్టిన వాళ్ళకు సుక్కలు కనబడతాయి. 5 నిమిషాలు అంటారు, అర్ధ గంట అయినా రారు. కొన్నిసార్లు గంట సేపు కూడా టైం పడుతుంది. సడన్గా మెసేజ్ ఆర్డర్ అయినట్టు వస్తుంది, చేతికేమో బిర్యానీ రాదు కదా. అయితే అట్లా కొన్ని దిక్కుల్లో ఎందుకైతుందో తెలిసినా ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి. బిర్యానీ కవర్ తెచ్చిండు, కింద పెట్టిండు, ఫోటో కొట్టిండు, ఆన్లైన్ లో అప్లోడ్ చేసిండు, మళ్ళా తీసుకొని పోయిండు, గంతే ఆర్డర్ కంప్లీట్. అరే ఇదేం విచిత్రం, తెచ్చిన బిర్యానీ పొట్లం మళ్ళా తీసుకుపోయిండు. అసలు ఏం జరిగిందనంటే మోసమే జరిగిందుల్లా. కలకత్తాలో ఒకరు బగ్గా ఆకలే ఆర్డర్ పెడితే కొన్ని నిమిషాలకే సడన్ గా డెలివరీ అయినట్టు మెసేజ్ వచ్చిందట, గంతే. ఓర్ని అవ్వ ఇదెక్కడి కథ. చిత్రం అని కిందికి వచ్చి అటు ఇటు చూసి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అసలు విషయం బయటపడ్డదట, గంతే. అరే గింతగనం డబ్బులు పెట్టి బువ్వను బుక్ చేసుకుంటే గిదేం అన్యాలమని సీసీ ఫుటేజ్ చూపెట్టి కంపెనీకి మెసేజ్ పెడితే మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. కానీ ఇట్లా చాలా దిక్కుల్లో జరుగుతున్నాయి. కస్టమర్ల డబ్బులు ఉత్త పుణ్యానికి పోతున్నాయని కామెంట్లు పెడుతుంటే కొందరు కస్టమర్లు కూడా డెలివరీ బాయ్లను ఆగం పట్టిస్తుర్రు. అందుకే ఇట్లా జరుగుతున్నాయని మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పటి వరకైతే కంపెనీ వాళ్ళు స్పందించలేదట. గాని చూడుండ్రి, ఆన్లైన్ లో ఆర్డర్లు పెడితే ఏసోంటి తమాషాలు జరుగుతున్నాయో. మన దగ్గర ఏమున్నదన్నది ముఖ్యం కాదుల్లా, ఉన్న దాంట్లో మనం ఏం చేస్తున్నాం అనేదే ముఖ్యం. ఎందుకంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది.
ఆ మార్గంలో మనం పోతుంటే అంతా మంచి జరుగుతుంది అనుకున్న ఒక అవ్వ ఏం చేసిందో చూస్తే అబ్బా అవ్వ ఎంత గొప్పదో అనుకుంటారు. శభాష్ అవ్వ, చూసిండ్రా అనుల్లా అడవిలా ఆకలితో నల్మటిస్తున్న కోతులకు అట్టి పండ్లు, మామిడి పండ్లు, ఇంకా తీరు తీరు పండ్లు తెచ్చి పెడుతున్నది. ఇట్లా ఎంతో మంది పెడుతుంటారు. దీంట్లో ఈ అవ్వ చేసిన అంత గొప్ప పనేం ఉన్నదని అంత పోగొడుతున్నారు అని కొందరు అనుకోవచ్చు. అయితే ఈ అవ్వ దగ్గర ఎక్కువ తక్కువ పైసలుండి పెడతలేదు, ఇట్లా ఈమెకొచ్చిన పెన్షన్ డబ్బులతోని పండ్లు కొనుక్కొచ్చి పెడుతున్నది. అందుకే ఈ అవ్వ చాలా గ్రేట్ అనేది. ఈమె పేరు మాలతి, వయసు 76 ఏండ్లు, తమిళనాడు రాష్ట్రం మధురై. సర్కార్ కొలువు చేసి రిటైర్డ్ అయింది. ఇక అటెనకాల ఆలోచించుకొని 11 ఏళ్ల నుంచి ఇట్లనే కోతుల ఆకలి తీరుస్తున్నది. ఈ అవ్వొచ్చిందంటే చాలు కోతులైతే మస్తు సంబరపడుతుంటాయట. కోడి ఎన్ని అడుగుల ఎత్తు, ఎంత పొడుగు ఉంటదుల్లా? ఎన్నడు చూడనట్టు ఎప్పుడు తిననట్టు గట్లా అంటున్నవేంది వాని? కోడి గింతంత అంటే గింతంత ఉంటది, అది కూడా పెద్ద కోడి అయితేనే. ఇక అప్పుడే పుట్టిన కోడి పిల్ల అయితే కోడి గుడ్డంతా ఉంటుందని అంటారు కదా. అయితే ఈడ మాత్రము ఒక కోడి మనిషి కంట ఎత్తున్నదుల్లా. అమ్మ బాబోయ్ దేవుడా, చూసిండ్రా అనుల్లా కోడి ఎంతున్నదో? మనిషి కంటే ఎత్తున్నది. కాళ్ళు చూడుండ్రి, కట్టె పుల్లలు ఉన్నట్టే ఎంత సన్నగుండి ఎంత ఎత్తు పెరిగినాయో. బ్రెజిల్ దేశం కోడిది, ఇండియా జిగాంటే అంటారు. మామూలుగా కోళ్ళ జాతుల్లా గివ్వే తోపట. ఇట్లా మస్తు హైట్ పెరిగి రికార్డు కొడుతున్నాయట. తినాలనుకునేటోళ్ళు, పాయరంగా పెంచుకోవాలనుకునేటోళ్ళు జరంత ఎక్కువ డబ్బులే ఖర్చు పెట్టుకుంటారట. కానీ చాలా గమ్మత్తుగా ఇచ్చంతరంగా ఉన్నది లేనుల్లా కోడి మాత్రము. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. కానీ గీసోంటి కోళ్ళు గాంక ఒక గల్లీలా 10-20 తిరిగితే మామూలుగా కోళ్ళను చూసే జనాలను దూరంగా జరిగే పరిస్థితి ఉంటది. పోన్రీ. బిర్యానీలో బొద్దింక, సాంబార్లో జెర్రీ, చట్నీలో కప్పలు, చికెన్ కూరలో పాము పిల్లలు, మటన్ కూరల కుక్క గోర్లు అని ఇప్పటి వరకు చాలా వార్తలు చూసినాం. హోటళ్ళలో తినాలంటేనే భయపడ్డాం. అయినా కూడా అప్పుడో ఇప్పుడో భయపడుకుంటూనే తింటూనే ఉన్నాం కదా. సరే ఇదంతా ఒకెత్తు కానీ పెరుగు ప్యాకెట్లో చూడుండుల్లా ఇక్కడ ఏమొచ్చిందో. చూసిండ్రానుల్లా పెరుగు ప్యాకెట్లకెంచి పెరుగు రాకుండా ఎలుకెట్లొచ్చిందో. చచ్చిపోయిన ఎలుకనే పెరుగు ప్యాకెట్ల కట్టిండ్రో, ఆయన బతుకున్న ఎలుకనే పాకెట్ల చేరితే ప్యాకింగ్ చేసిండ్రో. కానీ పెరుగు ప్యాకెట్లకైతే ఎలుక చేరింది. ఆగ చూడండి, ఎలుక చెవులు, కాళ్ళు, ముక్కు, మూతి పెరుగుల నాని ఎంత తెల్లగా అయినాయి. వరంగల్ SRR తోట దగ్గర పెరుగు ప్యాకెట్లు వెళ్ళిన ఎలుకిది పెరుగు గొంట పోయి పోసుకుంటుంటే సడన్ గా ఇట్లా బయట పడ్డదట. కానీ చూడండి, తినే తిండిలా తాగే పెరుగులా ఎసోంటి ఘోరాలు జరుగుతున్నాయో. పాలను కొని పెరుగు తోడేసుకుందామంటేనేమో పాలు కల్తీ చేసి అమ్ముతారా. పోనీ పెరుగు కొంటేనేమో ఇట్లా ఎలుకలు రాబట్టే ఏం చేస్తాము. అంత మాయ జరుగుతున్నది లోకం మీద. దేవా, పబ్లిక్ ఏది కొన్నా జర మొదలు చెకింగ్ చేసుకున్నాకనే తినుడు షాల్ చేయండ్రుల్లా. మరి పాకెట్ తెచ్చిన వాళ్ళు కొంత తిన్నాకనే ఎరుకైందో మొదలు ఎరుకైందో కదా వాళ్ళకు. బస్ ఎక్కినప్పుడు, రైలు ఎక్కినప్పుడు మన వాళ్ళకు సీటు దొరికితే చాలు మంచిగా కొనుక్కు తీస్తుంటారు. ఇక మళ్ళా వాళ్ళు దిగే స్టేషన్ వచ్చేదానిక నిద్రపోతూనే ఉంటారులా. పక్కన ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తుర్రు అనేది కూడా పట్టించుకోరు. అట్లనే గీడొక రైల్లా ఒక అన్న నిద్రపోతే ఏమైందో చూడుండ్రి. మీద కూర్చున్న ఈ అన్న నిద్రపోతుంటే కింద నిల్చున్న ఈ అక్క ఏం చేసిందో ఒక్కసారి చూడుండ్రి. ఖతం అయిపోయా. ఈ అన్న నిద్రపోతున్నది చూసింది, మెల్లగా అన్నే నిల్చున్నట్టు చేసింది, అటు ఇటు చూసింది, ఎవ్వరు నజరేస్తలేరని మెల్లగా ఈ అన్న జేబులో ఉన్న ఫోన్ కొట్టేసింది. ఇక ఈ అన్నకు తెలివి వచ్చినాక చూసుకుంటే అయ్యో నా ఫోను అని జేబులన్నీ పునుక్కునుడు తప్ప చేసేదైతే ఏముండదు. కానీ ఈ మిట్ల ఫోన్ తీయంగా దొరికితే ఏందుల్ల సంగతి, ఇజ్జత్ పోదా. ఇప్పటికైనా వీడియో కిట దొరికే ఇది చూసుకుంటే ముఖం ఎత్తుకుంటుందా నలుగుట్లా, కొంచెం అన్న ఉండాలి చెయ్యి. కానీ ప్రయాణం చేసే పబ్లిక్ ఇసుమంటి దొంగలు ఉన్నారు కాబట్టి బస్సుల్లో రైళ్ళల్లో నిద్రపోతే మీ సామాన్లు భద్రం. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా నిజాన్ని క్షణం మాగనంటోంది. వినబడతలేదా? కావాలని చూస్తలేదా? ఈమె వెన్నెలా ఇట్లా కాదు, చెప్తావు నీ సంగతి. ఓ ఆంటీ నన్ను ఆంటీ అంటవా? ఆంటీనే పెరిగినట్టు నన్ను ఆంటీ అంటవా? మరి లేకుంటే ఎన్నిసార్లు పిలవాలి? చూడనే చూస్తలేవు. చూడకుంటే నన్ను
ఈడేంది ఏమోగా పిల్లతో లొల్లి పెట్టుకుంటున్నాడు. ఓ ఎన్నెలా రాయేష్గా చూడక్క బ్యూటీని పట్టుకొని ఆంటీ అంటున్నాడు. బోటి ముఖం వేసుకొని ఈమె బ్యూటీ అట, బోటి ముఖం వేసుకొని ఈమె బ్యూటీ అట. ఒరేయ్ గా పిల్లని చూస్తే ఆంటీ అని ఎట్లా అనిపిస్తుందిరా నీకు? ఆ సారీ వాణి, మరీ అమ్మమ్మ అనలేక ఆంటీ అన్న. ఓవర్ అనిపిస్తలేదా నీకు? అనిపిస్తున్నది, నిన్ను కాకుండా ఆమెను అంటున్నందుకు. అక్క ఇద్దరం కలిసి ఈయన సంగతి ఏందో యుద్ధం. అయితే ఒక పని చేద్దాం, ఇల్డా ఎస్టిఫ్స్ లాగా మనం కూడా ఈయన మీద కేసు పెడదాం. కేసేంది? మన దేశపు మూలాలున్న లండన్ ఉండే ఇల్డా ఎస్టిఫ్స్ అనేటామను గిట్లనే వాళ్ళ ఆఫీస్ లో పనిచేసే చార్లెస్ ఒప్పాంగ్ అనేటాయన అంటే ఆంటీ ఆంటీ అని పిలిచేటోడట. అయితే చాలా సార్ల గట్ల విలువకని చెప్పినా గానీ ఆ చార్లెస్ ఇన్లేదట. ఆయన తామే పోయి చక్కగా పోలీస్ ఠాణాలో కంప్లైంట్ పెట్టింది. ఏంది ఆంటీ అన్నందుకే కేసు పెట్టిందా? హైలైట్ ఏందంటే ఈ కేసులో అక్కడ కోర్టు చార్లెస్ కు 1,80,000 ఫైన్ వేసిందట. ఫైన్ ఎందుకు? ఎందుకేందిరా, ఒక ఆడామని పట్టుకొని ఆంటీ అంటే ఎయ్యరా మరి? ఆడామని కాకుంటే మోగోళ్ళని అంటారా ఆంటీ అని? ఆంటీ అని ఎవ్వళ్ళు అంటారు అనేది కాదు ఇక్కడ పాయింట్. ఊకోకే ఆంటీ అని మేము టీజ్ చేసినందుకు. దాంట్లో టీజింగ్ ఏమున్నది? మరి లేకుంటే ఏంటిది, వద్దన్నప్పుడు చక్కగా ఊకోవచ్చు కదా. ఇప్పుడు చూడు కోర్టు కూడా ఆంటీ అని పిలుచుడు లేడీస్ ను ఏజ్ పరంగా జెండర్ పరంగా డిస్క్రిమినేట్ చేసినట్టు ఆమెను అవమానపరిచినట్టు అని చెప్పి ఫైన్ వేసింది. వాయమ్మనే, అవునా? అక్క అట్లయితే నేను కూడా ఈయన మీద కేసు పెడతా. ఏయ్ కేసేంది? నేనేం కావాలని నిన్ను ఆంటీ ఆంటీ అనలే, ఈ వార్త చెప్దామని అన్నా గంతే. అబ్బచ్చా అరే నిజం, లాస్ట్కు నేనే చెప్దాం అనుకున్నా, ఇంతలో వాణి చెప్తుండేసరికి ఎవరు చెప్తేంది, జనాలకు వార్త తెలిస్తే చాలు కదా అని చెప్పి ఉత్తగా ఏం తెలియనట్టు యాక్టింగ్ చేసిన గంతే. అవునా, అయితే కేసు పెట్టలే. ఏం కాదు పెట్టు, అప్పుడు కానీ బుద్ధి వస్తుంది. నువ్వు చెప్తే ఓకే అక్క. ఏంది నువ్వు ఆమె చల్లబడ్డాక నువ్వు అనవసరంగా పొగ పెడుతున్నావు. ఇట్లయితే ఇంకోసారి నేను కలిసి స్కిట్ చేయనే చెప్తున్నా. సర్లే ఉత్తగానే అన్న గాని చూసినావా, నేను నీకు చెప్పినా కదా వాణి ఆంటీ మస్తు మంచిదని, వాణి ఆంటీ మస్తు మంచిదని. ఒరేయ్ నిన్ను, అమ్మో నేను పోతున్నా. నువ్వైతే మళ్ళా కనబడు బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. పబ్లిక్ మరిగా మీరెవరన్నా ఆంటీయో అంకులో అంటారేమో, పుసుక్కున కేసు పెడితే లక్షల రూపాయల ఫైన్ కట్టాల్సి వస్తుంది, జాగ్రత్త. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.